తమ ఇంటిని ప్రకృతి సౌందర్యంతో నింపాలని ఆశిస్తారు. అందుకే ఇంటి ముందు భాగంలో వివిధ రకాల చెట్లను నాటుతారు. ముఖ్యంగా పూల చెట్లు, పండ్ల చెట్లు, ఔషధ గుణాలున్న చెట్లు, అలంకారిక చెట్లు. ఇవి ఇల్లుకు మంచి వాసననిచ్చేలా శాంతియుతంగా మారుస్తాయి. కానీ ప్రతి చెట్టునే ఇంటి ముందు నాటడం శ్రేయస్కరం కాదు. వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు ఇంటి ముఖ భాగంలో నాటడం అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా బొప్పాయి చెట్టు ఇంటి ముందు నాటడం అనర్థాలను తెస్తుందని నమ్మకం. జ్యోతిష్య చంపక శర్మ అభిప్రాయ ప్రకారం అమితా చెట్టు పితృదేవతల వాసస్థలంగా పరిగణిస్తారు. అందువల్ల దీన్ని ఇంటి ప్రాంగణంలో నాటితే కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఉద్వేగాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ చెట్టు వల్ల ఇంట్లో ప్రత్యేకమైన ఉద్వేగభరిత వాతావరణం ఏర్పడుతుందని చెప్తున్నారు. బొప్పాయి చెట్టు ఉండే ఇళ్లలో ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ధనం నష్టం అవడం, పిల్లల ఆరోగ్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్మకం. ఈ చెట్టు వల్ల చిన్న పిల్లలపై చెడు శక్తులు ప్రభావం చూపుతాయని ప్రజల విశ్వాసం. బొప్పాయి చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య తరచూ అనుమానాలు, విభేదాలు, కలహాలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చెట్టు ప్రకృతిగా ఇంటి ముందర మొలిచినా దాన్ని తరలించి మరెక్కడైనా నాటాల్సిందే. కాబట్టి ఇంటిని నిర్మిస్తున్నా, గార్డెన్ను సుందరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నా కేవలం అందం కోసమే కాక వాస్తు శాస్త్రం, శాస్త్రీయ దృక్పథాన్ని పరిగణలోకి